నమస్కారం అండి. రావులపాలెం అట్కే మార్కెట్లోనండి మేము 25 సంవత్సరాల మట్టి నుంచి చికెన్ వ్యాపారం, చేపల వ్యాపారం చేసుకుంటున్నామండి. ఇప్పుడుకి వచ్చి మమ్మల్ని ఎవరిని తీయమని అనలేదండి. నెల మట్టి నుంచి మాత్రం తీసేయమని వచ్చేస్తున్నారండి. అంత మాటలోని హైవే వాళ్ళు అక్కడికి మేము వెళ్ళి మాట్లాడామండి. మాట్లాడితే వ్యాపారాలు వేసుకోండి పర్వాలేదు, ఎవరికి అడ్డు లేకుండా అని అడిగారండి. అలాగని చెప్పి కంచెలు వేసుకుని చేసుకుంటున్నామండి వ్యాపారం. అయినా సరే ఆ వ్యాపారం కూడా తీసేయండి అని చెప్పేసి అంత మాటలు కంప్లైంట్లు వస్తున్నాయి మీ మీద అని అడుగుతున్నారండి. పోనీ ఏ విధంగానే ఇబ్బందులు ఉంటే కనుక మేము సరి చేసుకుంటాం అంటున్నామండి. అలా కూడా సరి చేసుకోవడానికి వీల్లేదు అంటున్నారండి వాళ్ళు. మరి ఎందుకు చేత తీసేస్తున్నారో తెలుస్తలేదండి. మరి మేము 200 పైగానే మేము ఇక్కడ ఉండి వ్యాపారాలు చేసుకుని బతుకుతున్నామండి బిడ్డలతోటి. ఆ వ్యాపారాలు కూడా తీసేస్తే మరి మేము ఎలా బ్రతకాలండి? మాకు బ్రతుకుదేరు కూడా లేదండి. మా అయితే 3 షాపులు ఉన్నాయండి. పంది మాసం అమ్ముకుంటాం, కోడి మాసం అమ్ముకుంటాం, చేపలు అమ్ముకుంటాం. ఇవి కూడా లేకపోతే మేము ఎలా జీవించమని అడుగుతున్నారు తెలుస్తలేదండి. నెలల మట్టి నుంచి అయితే మేము అయితే నరకం చూస్తున్నామండి. వ్యాపారాలు ఉండలేదు, బిడ్డలు ఎలాగా బతికించుకోవాలో తెలుస్తలేదు. మరి ఏమడ్డుకున్నాయో తెలుస్తలేదండి. మీకు హైవేకి ఏమడ్డు వస్తున్నాయి? హైవేకి కూడా మేము మనుషులు నెట్టుకుని వెళ్ళకుండా చేస్తున్నామని బళ్ళు కూడా అడ్డట్టట్లేదండి. కానీ ఏ విధంగా ఏం పెట్టమంటారో మాకు అర్థమవుతలేదండి. మీకు అక్కడికి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళామండి, వేసుకోమంటున్నారు, మళ్ళీ వచ్చేస్తున్నారు, తీసేయమంటున్నారు. మాకు న్యాయం చేయండి. అందరికీ నమస్కారం సార్. ఇది గత 20 సంవత్సరాలుగా ఇక్కడ మేము చేపల వ్యాపారం అమ్ముకుంటూ జీవనోపాధి కొనసాగుతున్నాం సార్. కానీ ఈ నెలల నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తాక లేదని చెప్పేసి మాకు ఒత్తిడి చేసి నాన్న ఇబ్బంది పెడుతున్నారు సార్. ఎమ్మెల్యే గారి దగ్గర వెళ్ళాం సార్. ఎమ్మెల్యే గారు అమ్ముకోండి పర్లేదని చెప్తున్నారు సార్. అయినా కూడా ఉండలేదండి. ఆయన మళ్ళీ 4-5 సార్లు వెళ్ళామంటే ఆయన కూడా అదే చెప్తున్నారు సార్, అమ్ముకోమంటున్నారు. 20,000 ఖర్చు పెట్టి కంచె తెచ్చుకుని వేసుకున్నాం సార్. అయినా కానీ ఒప్పుకోకుండా ఇక్కడ తీస్తారా లేదని చెప్పేసి నాన్న ఇబ్బంది పెడుతున్నారు సార్. కానీ కన్నంత కడదాకా లారీలు ఆఫీసులు అన్ని రోడ్డు మీద ఉన్నాయి. అది కూడా లేదు సార్. ఎప్పటికప్పుడు గొడిగెట్టి నమ్ముకుని పోయేవాళ్ళం సార్. కానీ మాకు న్యాయం జరగాలని కోరుకున్నాం సార్. మాకు ఇక్కడ ఏమైపోతే కూలిపోతే మేము మా భార్య బిడ్డలు రోడ్డు మీద పడిపోతామండి. మాకు న్యాయం జరగాలి సార్. అటు అందరికి 200 కుటుంబాలు అందరికీ కూడా చేసి వ్యాపారం అండి ఇది. సీఎం గారికి, నారా లోకేష్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి మాకు వినపం సార్. ఏంటంటే మా పవన్ కళ్యాణ్ గారికి మాకు న్యాయం చేయాలని మరీ కోరి పారుతున్నాం సార్. మాకు ఇట్లు ఇది పోతే మా జీవనోపాధి కోల్పోతాం సార్. మేము రోడ్డును పడిపోయినట్టే సార్. మాకు దారి లేదు సార్. మాకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలని మరీ కోరుతున్నాం సార్. ఇటు పెద్దల కన్నా వందనాలు సార్. మేము 25 సంవత్సరాల బట్టి వ్యాపారాలు చేసుకుంటున్నాం ఇక్కడ. కానీ ఇప్పుడు మరి మా వ్యాపారాలన్నీ తీసేయమంటున్నారు. మరి ఇది ఎంతవరకు అనుకుంటున్నాను తెలియట్లేదు. మరి మా బతుకుదేరు ఇక్కడ ఇది 200 మంది కుటుంబాలు బతుకుతున్నారు ఇక్కడ ఆధారపడి. ఎప్పుడు కూడా లేదు కూడా ఇలాగా. మరి ఇది మీరు తెవలించుకోవాలని, మా బతుకుదేరు చూపించాలని మేము కోరుకుంటున్నాం. రోజు రోజుకి ఇలాగే తీయించేస్తున్నారండి. ఏదో సాటి పట్టినండి రోజు వేసుకోమంటున్నారు, రోజు వేసుకోమంటున్నారండి. తర్వాత ఏమో తీసేస్తున్నారండి. 5 రోజులు వచ్చి తీసేయమంటున్నారు. 200 కుటుంబం జీవిస్తున్నామండి. 25 సంవత్సరాల మట్టి ఇక్కడే ఉన్నామండి మేము. ఎమ్మెల్యే గారు చెప్తే వేసుకోమన్నారండి. పెద్దలు చెప్పామండి మేము అందరు కూడా. ఎమ్మెల్యే గారు కూడా చెప్తే వేసుకోండి అమ్మా, ఎవరు అడ్డట్రా మీకు వేసుకోండి అన్నారు. కానీ 5 రోజులు వచ్చి మీరు తీసేస్తున్నారండి. తీసేమా ఇచ్చామండి. ఎమ్మెల్యే కలెక్టర్ గారు చెప్పలేదండి. నేను ఎమ్మెల్యే గారు చెప్పాం, అమ్ముకోమని చెప్పారు. ఈరోజు రావులపాడులో అరటికాయ మార్కెట్ దగ్గర ఉన్నటువంటి ఈ ఫిష్ మార్కెట్లో గత 25 సంవత్సరాలుగా చేపల వ్యాపారం చేసుకుంటూ 200 కుటుంబాల జీవనం సాగిస్తూ ఉన్నాయి. కానీ ఈ మధ్యకాలంలో నేషనల్ హైవే వాళ్ళు వచ్చి ఇక్కడ తొలగించాలని చెప్పి ఒత్తిడి చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టినప్పటికీ, సత్యానందరావు గారు జాతక వ్యాపారం చేసుకోమని చెప్పినప్పటికీ రోజు ఈ అధికారులు వచ్చి హల్చల్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 200 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది. వీళ్ళ జీవనభృతి దెబ్బతింటోంది. వీళ్ళకి ఏదైనా ఒక పరిష్కారం చూడాల్సినటువంటి పరిస్థితి రాజకీయ నాయకుల మీద ఉంది. వీళ్ళు ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో రోజు వీళ్ళు ఇంచుమించు 2-3 నెలల నుంచి ఈ పరిస్థితి వీళ్ళకి ఉంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు, అధికారులు కూర్చుని వీళ్ళకి ఏదైనా ఒక పరిష్కారం చేయకపోతే నిరాహార దీక్ష చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా నేషనల్ హైవే వాళ్ళు గుర్తించాల్సింది ఏంటంటే, ఎప్పటి నుంచో బతుకుతున్నటువంటి వీళ్ళని ఎందుకు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చిందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా అధికారులు వచ్చి వీళ్ళతో కూర్చుని, రాజకీయ నాయకులు కూర్చుని సమన్వయం చేసి ఒక పరిష్కారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.